వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఆధార్ కార్డు రాజ్యాంగబద్ధమైనదేనని గత సంవత్సరం సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఆధార్ కార్డు తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు వెల్లడించింది. అలాగే మొబైల్ కనెక్షన్లకు కూడా అవసరం లేదని చెప్పింది. పాఠశాల అడ్మిషన్లకు, సిబిఎస్ఈ, నీట్, యూజీసీ పరీక్షలకు హాజరవడానికి కూడా ఆధార్ తప్పనిసరి కాదని కోర్టు స్పష్టం చేసింది. అయితే మిగతా సేవల మాట ఎలా ఉన్నప్పటికీ ఆధార్ను మాత్రం ఈ 3 సేవలకు ఖచ్చితంగా వినియోగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేశంలో నకిలీ పాన్ కార్డును ఇబ్బడిముబ్బడిగా సృష్టించి పన్ను కట్టకుండా చాలామంది తప్పించుకుంటున్న నేపథ్యంలో అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఆధార్ను పాన్ కార్డులతో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పొందుపరిచేందుకు కూడా పౌరులు తమ ఆధార్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆధార్ను పాన్ కార్డుతో అనుసంధానం చేయడం తప్పనిసరి అయిన నేపథ్యంలో పౌరులు తమ ఆదాయపు పన్ను వివరాలను సమర్పించేటప్పుడు, అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ అప్పుడు ఆధార్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. పైన చెప్పిన 3 సందర్భాల్లో పౌరులు తమ ఆధార్ వివరాలను ఖచ్చితంగా ఇవ్వాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్. Like and subscribe Eagle Media Works.